సుందరుడవు అయి ఉన్నావు. అంటే పెండ్లి కుమారుడు ఎంత సుందరమైన వాడో అందమైన వాడో వర్ణించబడుతుంది. మరి పెండ్లి కుమార్తె ఏమీ తక్కువ లేదండి. 9వ వచనం నుండి వ్రాసే భాగంలో ఆమె కూడా శ్రేష్టమైన వస్త్రాలు ధరించి అందమైన వస్త్రాలు ధరించుకొని ఒక పెళ్లి కుమార్తె సుందరంగా సిద్ధపడి తయారు చేయబడి తాను కూడా అందమైన భార్యగా అందమైన పెళ్లి కుమార్తెగా తన్ను తాను అలంకరించుకొని ఉన్నది అని 9, 10, 11 వచనాలలో వర్ణించాడు. 45వ కీర్తనలో పెళ్లి కుమారుడు సుందరుడు అన్నాడు. పెళ్లి కుమార్తె కూడా సుందరమైనదే, అందమైనదే, సొగసుగలది అని వాక్యములో వివరించినప్పుడు వారిద్దరూ కూడా కుటుంబ జీవితంలో ఈక్వాలిటీ కలిగి ఉన్నారండి. కుటుంబము అనే వ్యవస్థ ముందుకు సాగాలంటే భార్యాభర్తలిద్దరూ సమానమే. కుటుంబ జీవితంలో ఎక్కువ తక్కువ ఏమి లేదండి. పురుషుడు ఉద్యోగం చేసినా ఆ భార్య ఉద్యోగం చేయకపోయినా కుటుంబం అనే బండిని, కుటుంబం అనే వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలంటే భార్య పాత్ర కూడా ఉంది. ఇద్దరూ సమానమే. కుటుంబములో ఎక్కువ తక్కువ, భర్త ఎక్కువ భర్త తక్కువ అని ఏమీ లేదండి. దేవుడు ఆదిలో సృజించినప్పుడు ఏమన్నాడంటే ఆదికాండంలో ఆదామునకు సాటి అయిన సహాయము చేస్తా అన్నాడు. కానీ హాఫ్ సహాయం చేస్తా, క్వార్టర్ సహాయం చేసే దాన్ని సృజిస్తానని దేవుడు చెప్పలేదండి. ఆదికాండంలో అన్నాడు సాటి అయిన సహాయం అంటే వైఫ్ ఈజ్ ఈక్వల్ టు ద హస్బెండ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్. సాటి అన్నాడు. ఎవరికి సాటి? భర్తతో స్త్రీ కూడా సాటే, సరి సమానమే. కానీ భార్యని ఏమీ దేవుడు తక్కువగా హీనంగా సృజించలేదు. దేవుడు పలికిన మాట సమానము. షీ ఈజ్ ఈక్వల్ విత్ ద హస్బెండ్. దేవుడు స్త్రీని సృజించినప్పుడు ఆమెనేమి తక్కువగా నీచంగా హీనంగా దేవుడు చేయలా. నేను ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా, వండి పెట్టు, కాళ్ళొత్తు, వంట ఇంటి కుందేలు నువ్వు నోరు మూసుకున్నాడు కూర్చో, నేను తెస్తా, నీకేంది లెక్కలు చెప్పేదని కొంతమంది పురుషులు అతిశయంగా మాట్లాడతారండి. కానీ బైబిల్లో ఏముందంటే సాటి అయిన సహాయము అంటే ఇందులో ఆదాము ఎక్కువ కాదు, లేక అవ్వ తక్కువ కాదు, భర్త ఎక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు. దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే అని స్పష్టంగా ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ వాక్యములో వివరించాడు. కనుక పురుషుని భర్త యొక్క బాధ్యత వర్ణించాడు. 4వ వచనానికి వస్తే అతడు ఖడ్గమును ధరించి ఉన్నవాడుగా పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. 45:4లో ఖడ్గము ఎందుకు? కత్తి ఎందుకంటే చంపడానికి పొడవడానికి కాదు. ఖడ్గము భద్రతకు గుర్తండి. కత్తి భద్రతకు గుర్తు. యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏముంది? ఖడ్గం ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? భద్రత. పోలీసు వాళ్ళ దగ్గర తుపాకీ ఉంటుంది. కారణం ఏంటి? భద్రత. ఒక పురుషుడు ఖడ్గమును లేక కత్తిని మొలకు కట్టుకొని ఉన్నాడు అంటే అర్థము ఆ కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత, పోషించే బాధ్యత, ఆదరించే బాధ్యత, అపాయములు కీడు వచ్చినప్పుడు కుటుంబాన్ని ఆదుకోవటానికి, ఆదరించటానికి, కుటుంబానికి ఒక భద్రత, సెక్యూరిటీ చూపించేది పురుషుడు మొలకు కట్టుకున్న కత్తి అన్నాడు. 4వ వచనం చదవన్నా. నీ సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. దాని ముందు 3లోన 3వ వచనం. 3 శూరుడా నీ కత్తి మొలను కట్టుకో. శూరుడా నీ కత్తిని మొలకు కట్టుకో.
ఎందుకు పురుషునికి కత్తి కట్టుకోమన్నాడు? కత్తి అంటే, ఖడ్గం అంటే భద్రత. కుటుంబాన్ని కష్టాలు బాధలు అన్నిటి నుండి తప్పించి క్షేమంగా చూచే బాధ్యత, కుటుంబ బాధ్యత భర్తదండి. భర్త అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త అంటే భరించువాడు అని అర్థం అండి. భర్త అంటే అర్థం ఏంటి? భరించువాడు. కుటుంబానికి సర్వ సెక్యూరిటీ భర్తనే. ఒకసారి అంటే అడవులో ఇద్దరు భార్య భర్తలు ప్రయాణం చేసి పోతున్నారంట. ఎవరొక ఆయన చెప్పాడండి, నేను కాదు. పోతుండగా ఒక ఎలుగుబంటి వచ్చిందటండి. వస్తే ఈ పురుషుడు పరిగెత్తి చెట్టెక్కి కూర్చున్నాడు. ఈ భార్య చెట్టెక్కలేకపోయింది. ఆడవాళ్ళు కదా, ఎక్కడం కష్టం కదండి. ఇక ఎలుగుబంటి దగ్గరకు వస్తుంది. వీడేమో తప్పించుకొని భార్యను కాపాడవలసిన వాడు, భార్యకు సెక్యూరిటీగా ఉండవలసిన వాడు, అవసరమైతే భార్య ముందు నిలబడి ఎలుగుబంటిని ఎదిరించవలసిన వాడు చెట్టెక్కి కూర్చి తను కాపాడుకున్నట్ట. ఈమె ఏం చేయాలో ఆలోచన లేక అలాగే చచ్చిపోయినట్లు ఊపిరి బిగబట్టి కింద పడిపోయింది. ఎలుగుబంటి వచ్చి అంతా చూసింది. చచ్చిపోయిన శవము నేను తినకూడదు, ఈ చచ్చింది నాకెందుకని ఆ చెవుల దగ్గర ఏదో వాసన చూసి, ఈ చెవు దగ్గర ఏదో వాసన చూసి వెళ్ళిపోయిందంట. అది వెళ్ళిపోయిన తర్వాత వీడు దిగాడు, ఈ పోటుగాడు. దిగిన తర్వాత అంటున్నాడు, ఏంది ఎలుగుబంటి నీకు చెవులు ఏం చెప్పింది అన్నాడంట. ఏం చెప్పింది నీకు చెవులో? నీ చెవులో గుసగుసగో చెప్తుంది ఎలుగుబంటి, ఏం చెప్పింది అన్నాడంట. ఇలాంటి పలికిమాలిన వాళ్ళు ఎందుకు కట్టుకున్నావమ్మా, నిన్ను ఎడు వదిలిపెట్టేవాడు చెట్టు ఎక్కి తను కాపాడుకున్నాడు అని చెప్పింది ఎలుగుబంటి నాకు అందట. అది కాదండి పురుషుని లక్షణం. ఖడ్గము ధరించుకున్న రాజు పురుషుడంటే కుటుంబ బాధ్యత, కుటుంబం యొక్క సర్వ సెక్యూరిటీ బాధ్యత. భర్త అంటే భారము భరించేవాడు, భర్త అంటే బాధ్యత గలవాడు. అది పురుషునిలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి క్షేమం. దావీదు చెప్తే చాలా సత్యాలున్నాయి. వేరే రాజు వచ్చి దావీదు భార్యను పట్టుకుపోయాడండి. సమూయేలు గ్రంథంలో ఉంది. భార్యలను పట్టుకుపోయాడు. ఏం చేయాలో ఆలోచన చేసి దావీదుకు తెలిస్తే ఆ రాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి రాజును ఓడించి, ఏ రాజు అయితే తమ భార్యలను పట్టుకొని బానిసలుగా తీసుకువెళ్ళాడో రాజును జయించి తన భార్యలను కాపాడి క్షేమంగా దావీదు తిరిగి తెచ్చుకున్నాడని సమూయేలు గ్రంథంలో వివరించబడింది. ఇప్పుడు 9 నుండి చదవన్నా, నేను త్వరగా ముగించేస్తాను. 9 నుండి చదవండి. దయనొందిన స్త్రీలలో రాజులు ఉన్నారు. రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని, ఇక్కడ పెళ్లి కుమార్తె యొక్క ఘనత గౌరవాన్ని అలంకారం చెప్పాడు. మొదటి 8 వచనాలలో పెళ్లి కుమారుని యొక్క బాధ్యత వివరించాడు. ఇప్పుడు 9 నుంచే పెళ్లి కుమార్తె గురించి చెబుతూ రాణి ఓఫీరు బంగారము ధరించుకొని అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది అన్నాడు. ఈ వచనము నుండి పెళ్లి కుమార్తె యొక్క దేవుని వాక్యం ఉన్నట్లు పెళ్లి కుమార్తె ఎటుందట? కుడివైపు నిలబడినట్లు కేరళ రాష్ట్రంలో పెళ్లి కుమార్తెను కుడివైపున కూర్చోబెడతారంట కేరళైట్స్. మనమేమో ఎడవైపు కూర్చోబెడతాం. అది తప్పో ఈ తప్ప నేను చెప్పలేను, కానీ వాక్యం అలాగుందండి. కొన్ని విషయాలకు క్లారిటీగా చెప్పలేము. నాకైతే తెలీదు. సంఘములో స్త్రీ మౌనమ్మగా ఉండాలి, ఇంటిలో లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి, భర్తను గౌరవించాలి అని భార్యను, ఒక స్త్రీని ఇంటిలో కానీ సంఘములో కానీ వాక్య ప్రకారం తక్కువగా దీనురాలుగా లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది, బోధిస్తాం. మరి పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు అందరూ లేచి నిలబడి ఎందుకు ఆహ్వానించాలండి? నాకు తెలీదు ఇంతవరకు బైబిల్లో అది ఏడుందో, మరి ఇల్లు అని చెప్తారేమో నాకు తెలియదు. సంఘములోనేమో సోదరీలు మౌనంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు, ఇంట్లో భర్తకు లోబడి సైలెంట్గా ఉండాలి, లోబడాలి, విధేయురాలుగా ఉండాలని చెప్తున్నా. అది క్రమమే. మరి స్త్రీ పెళ్లి కుమార్తె వచ్చేటప్పుడు ఇక్కడ కాదని ఎక్కడైనా జరిగే తంతిది.
నాకైతే తెలియదు. ఎందుకు లేచి నిలబడి మన ఒక స్త్రీని డయాస్ మీదకి ఆహ్వానించాలి? అందరు లేచి నిలబడి. ఇంట్లోనేమో లోబడి ఉండాలా భర్తకు, సంఘములో మౌనంగా ఉండాలి, ఇంట్లో మౌనంగా ఉండాలి. ఇక్కడేంది గౌరవం స్పెషల్? నాకైతే తెలియదు, ఎందో మరి నాకైతే తెలియదండి. సరే, మెట్టుకు ఏమైనా ఎవరైనా చెప్తారేమో, నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎవరన్నా బైబుల్ దీనికి ఏమైనా ఆన్సర్ ఉందేమో, దీనికి ఏమైనా బైబిల్లో లేఖనాధారం ఉందేమో చెప్పేవాళ్ళు ఉన్నారో. నేను చాలా చోట ఈ పాయింట్ చెప్పే కానీ ఎవడు రాలా ముందుకి. సరే, భార్య గురించి చెప్తూ ఆమె అలంకరించుకొని శోభితమైన వస్త్రాలు ధరించుకొని బంగారము పెట్టుకొని ఎంత అలంకారము కలిగి వచ్చిందో భార్యను గురించి లేక పెళ్లి కుమార్తెను గురించి వర్ణించాడు. 61వ కీర్తన 10వ వచనంలో చెప్పాడు ఇదే సత్యం. ఇర్మియా గ్రంథం 2:22లో కూడా పెళ్లి కుమార్తె తన వడ్రాణము మరుచునా, పెళ్లి కుమార్తె తన ఆభరణము మరుచునా అన్నాడు. ఆమె ధరించుకొనుటకు ప్రశస్తమైన వస్త్రములు ఇవ్వబడినవని ప్రకటన 19:11లో 9, 10, 11లో వివరించాడు. ప్రకటన గ్రంథం 21:1-2 వచనంలో ఆమె తమ భర్త కొరకు అలంకరింపబడిన శ్రేష్టమైన సన్నని నార వస్త్రములు ధరించుకొని భర్త కొరకు అలంకరింపబడి దిగి వస్తున్న పెళ్లి కుమార్తెను చూచానని ప్రకటన 21లో 1-2 వచనాల్లో చెప్పాడు. మెట్టు కింది భాగాలు ఏం చెప్పాడంటే ఆమె చదవండి, ముగించేస్తాను నేను. ఏది 10 నుండి చదవండి. 9-10 నుండి. కుమారి ఆలకించి ఆలోచించి చెవి యొగ్గుము. అంటే భర్త మాట వినాలని అమ్మాయి. ఇంతే ఫైనల్ చెప్పాలంటే. ఏం పేరు అమ్మాయి పేరు? అనూష. కుమారి ఆలకించంటే భార్య ఆలకించడం అంటే ఎవరి మాట ఆలకించాలని అర్థం? భర్త మాట. భర్తను గౌరవించు, భర్తకు లోబడు, భర్త మాట ఆలకించు, విను. కుటుంబములో భార్య భర్తలు ఆ కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇద్దరూ కలిసి ఏదైనా మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే అది మంచిదండి. కొంతమంది పురుషులు వాళ్ళదే నిర్ణయం, వాళ్ళదే మాట, వాళ్ళే డిక్టేటర్ కుటుంబంలో. అది ఎప్పుడూ క్షేమంగా ఉండదండి. అవసరాన్ని బట్టండి. అబ్రహామును నీ భార్య మాట వినవయ్యా, సమస్య వచ్చిందని దేవుడు అబ్రహాము చెప్పాడు. విను, ఆమె మాట వినుపో అన్నాడు. కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ కలిసి ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకొని మాట్లాడుకొని కుటుంబ విషయాలు చర్చించుకుంటారో, డబ్బుల విషయమో, జీతం విషయమో, బిడ్డల విషయమో, వారి చదువుల విషయమో, ఏదైనా దాచిపెట్టుకుందాం, బిడ్డలను బాగా చదివించుకుందామని ఇద్దరి మనసులు కలిసి ఎప్పుడు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తారో ఆ భార్య భర్తల మధ్య ఎన్నడూ గొడవ రాదండి. అందుకని ఆయన శివయోగి ఆలకించంటే భార్య భర్త మాట విని గౌరవించాలి అన్నాడు. తర్వాత చదవండి. నీ స్వజనమును నీ తండ్రి నీ స్వజములను నీ తండ్రి వారిని విడవాల్సిందే. ఇక ఇంతవరకు అమ్మాయి పుట్టింట ఉంది, ఇక ఈ ఇంటి అమ్మాయి. అందుకే ఆడవాళ్ళని ఆడ అన్నారండి. ఆడమ్మాయి ఆడది అన్నారు. ఆడది అంటే ఏడది కాదు, ఆడదే. ఏ ఊరిస్తే ఆ ఊరు ఆడది. ఇప్పుడు అమ్మాయి ఈ ఇంటి ఆడది అంతే, మాస్టర్ గారి ఇంటి ఆడది. ఇక ఆ ఇల్లు కాదనమాట. రూతు కూడా ఇదే అనుభవం కలిగి సొంత వారిని విడిచిపెట్టి దీనురాలుగా తగ్గించుకొని వచ్చి అత్తవారింట ఉండి బహుగా రూతు దీవించబడి యేసు ప్రభువుకు తల్లులలో ఒక తల్లిగా రూతు దేవుడు దీవించడానికి కారణమైందండి. మంచిది. ఈ క్లుప్త సందేశం భార్యాభర్తలు 45వ కీర్తనలో ముఖ్య సారాంశం. దాని పేరు ప్రేమ గీతం. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని ప్రేమ కలిగి ఆ ప్రేమ గీతాన్ని పాడుకుంటూ ప్రేమలో వారు సాగిపోతే ఆ ఇంటిలో ఏమీ సమస్య కలతలు లేకుండా అన్యోన్యంగా వారు ఆ దంపతులు దీవించబడి సాగిపోతారు. ఈ వాక్య ప్రకారం ఈ నూతన త్వరలో భార్యాభర్తలు కాబోతున్న వీరు
దేవుడు అలాగూ సిద్ధపరచి దీవించునుగా. భార్యను ప్రేమించాలో, భార్య ఎలాగూ లోబడి ఉండాలో, వారిద్దరు ఎలా అనుకూలంగా ఉండాలో. చాలా మంది భార్యలను పని మనిషిగా చూస్తారు. అది తప్పండి. ఇప్పుడు చెప్పారు సగభాగం, అది తెలియని వారు మూర్ఖులు అలాగూ చూస్తూ ఉంటారు. భార్య అంటే నీ శరీరములో సగభాగం అని ఇంకా వివరించడానికి సమయం లేదులేండి, చాలా సంగతులు చెప్పారు. ఇక్కడ కూర్చున్న వారు కానీ, వివాహం అయిన వారు కానీ, వివాహం కాని వారు కానీ, ఇప్పుడు వివాహం చేసుకునేవారు కానీ ఆ శ్రేష్టమైన సత్యాలను జాగ్రత్తగా గమనించి, ఇంతకుముందు ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే భార్యను ఎలా ప్రేమించాలో, భర్త ఎడల మూర్ఖంగా ప్రవర్తించిన భార్య ఎలాగూ మరి ఆయనకు లోబడి ఉండాలో విషయాలను నేర్చుకున్నారు. జాగ్రత్తగా విని జీవితాల్లో అనుభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. చక్కగా వాక్యం అందించిన దైవజనులు శాంసన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక పాట పాడతారు గాయకులు, తరువాత కార్యక్రమాన్ని రిజిస్టర్ గారికి అప్పగిద్దాం. యందు నిలిపిన చలువరాతి సంబోల వలవున్న కాళ్ళు ఏలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి సంబోల వలవున్న కాళ్ళు
అతి మధురం అతడు అతి కాంక్షణీయుడు నా ప్రియుని నోరు అతి మధురం అతడు అతి కాంక్షణీయుడు అతడే నా ప్రియుడు స్నేహితుడు ఎరుగండిది యెరూషలేము కన్యలారో అతడే నా ప్రియుడు స్నేహితుడు ఎరుగండిది యెరూషలేము కన్యలారో ఎరుగండిది యెరూషలేము కన్యలారా ఏమి ఏమి ఏమేమి ఈ ప్రియునిలో ఉన్న విశేషం ఏమి వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని ఉన్నత విషయం ఏమి వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని ఉన్నత విషయం ఏమి 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 వివాహాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి సమయాన్ని అప్పగించకపోయే ముందుగా ఒంగోలు నుండి వచ్చినటువంటి కొడవగంటి సామ్రాట్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. సేపట్లో జతపరచబడిపోయే మరి ఎవరి బిడ్డలు సందీప్, అనూష ఈ దినమున దేవుడు నిర్ణయించిన ప్రకారము దేవుడు సృష్టి ఆరంభంలో ఏదైతే తలంచి ఉన్నాడో సందీప్ అదేవిధంగా అనుషాల పట్ల ఈ దినం నెరవేరుతుంది. వారి యొక్క వైవాహిక జీవితము, దాంపత్య జీవితము అనేకులకు ఆదర్శంగా ఉన్నట్లుగా మనం వారి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. నవదంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించి త్వరగా తల్లిదండ్రులుగా వారు అవునట్లుగా మనందరం కూడా ప్రార్థించేద్దాం. ఎందుకంటే వివాహం అన్నది ఘనమైనది. దేవుడు అన్నిటిలో దీన్ని దీవించాడు. వివాహం అంటే ఇట్స్ బెస్ట్ థింగ్. అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్ ఈస్ క్రియేషన్ గాడ్ బ్లెస్డ్ మ్యారేజ్ ఓన్లీ. వివాహాన్ని దేవుడు దీవించాడు. అన్ని విషయంలో ఏదైనా కానివ్వండి, లోకులు దీనికంటే ఫలభరితమైంది, ఆనందమైంది, సంతోషమైంది మరొకటి లేదు. అయ్యా అవునా సందీప్? మరి నవ్వు అది చూసావా, నవ్వు వచ్చేసి సందీప్కి. అమ్మాయి కూడా చక్కగా ఆయన నవ్వాడు కాబట్టి నేను కూడా నవ్వాలి, నా అమ్మాయి కూడా నవ్వు వేస్తాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇదే దాంపత్య జీవితం అంటే ఇద్దరు కలకాలము మరి నవ్వుతూ ఉండాలి. అనురాగాలతో దాంపత్యంతో వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారి యొక్క నవ దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి శ్రీను బ్రదరు, అమ్మాయి మాకు తెలుసు, బంధువులం అవుతాం మేము. కాబట్టి ఈ విధంగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. దేవుడిది ఈ విధంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పెద్దల అవకాశం ఇచ్చున్నారు, దీన్ని బట్టి సంతోషిస్తున్నా. ప్రార్థన చేసుకుందామని. పీడువైన తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా మా యేసయ్య నీ స్తోత్రము నాయన. మీరు ఏదైతే తలంచి ఉన్నారో సృష్టి ఆరంభంలో ప్రభువా ఆ నిర్ణయము జరుగుతుంది నాయన. పరలోకంలో మీరు తలుస్తారు, భూమి మీద అవి జరుగుతాయి. ఇదిగో నాయన శ్రీను గారిని వాళ్ళ సత్యమనికి మీరు ప్రేమించి ఇచ్చిన పుత్రుడు ఇదిగో నాయన మరి ఆ బిడ్డను దీవించమని కోరుతున్నాం. అనూష, సందీప్ నిద్రను కూడా ప్రభువా మీరు ఎదురమన మరి కొద్ది నిమిషాల్లో జతపరచబడబోతున్నారు కనుక తండ్రి నీ ముందుగా వారు మంచి సాక్ష్యమును జీవించాలి ప్రభు. ప్రస్తుతం ఉన్న ఈ లోకంలో ప్రభువా అనేకమైన వాటిని ఎదురాడుతూ ఉన్నారు కనుక తండ్రి యవన బిడ్డలు వాటన్నిటిని అధిగమించిన ఆయన ఈ యొక్క దాంపత్య జీవితం ద్వారా ప్రభువా నీకు ఈ లోకంలో బూది గంతల వరకు సాక్షులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ దాంపత్య జీవితంతోనే ప్రభువా ఇదిగో నాయన సమస్తము ముడిపడి ఉంది కనుక తండ్రి వివాహం అయిన తర్వాత ప్రభువా నమ్మకమైన క్రైస్తవ జీవితం వాళ్ళు జీవించినట్లుగా ఇదిగో తండ్రి సంఘానికని, తల్లిదండ్రులకును ప్రభువా అత్తమామలకని, సమాజానికి పేరు తెచ్చే బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని, మంచి ప్రార్థన జీవితాన్ని క్రీస్తును కేంద్రీకృతం చేసుకొని వాళ్ళ దాంపత్య జీవితం కొనసాగినట్లుగా దీవించి బలపరచమని కోరుతూ ఎక్కడో జరగని కార్యక్రమాన్ని ఆస్వాదించమని కోరుతూ వచ్చిన పెద్దలను, సంఘ కాపరులను నువ్వు నాయన అందరినీ కూడా నీ చేతకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం జరిగించమని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సామ్రాట్ గారు ప్రార్థన చేయడమే కాదు, ఆయన యవనస్తులకు కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చారు. చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సమయం ఉంటే ఇంకా చాలా మాట్లాడేవారు, కానీ క్లుప్తంగా కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మంచి సమయానికి మనం వచ్చాం. ప్రియులు, వివాహానికి ప్రత్యేకంగా అక్కడ ఆహ్వానించబడినట్టు నాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన
అధ్యక్షుల వారు, దైవ సేవకులు జీరవాణి గారికి, కిదేశు స్థానిక సంఘ పెద్దలు జ్యోతిర్మయ బాబు గారికి నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవ సేవకులు శాంసన్ గారికి, చేరవచ్చిన పెద్దలు, పరిశుద్ధులు, బంధువులు అందరికీ కూడా నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా పెండ్లి ఇంటివారు కంకణాల శ్రీనివాసరావు గారికి, సహోదరి జయమ్మకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాధారణంగా లోకంలో పెండ్లంటే నూరేండ్ల పంట అంటారు, కొందరు నూరేండ్ల వంటగా ఉన్నది అంటున్నారు, మరికొందరు నూరేండ్ల మంటగా ఉన్నది అంటున్నారండి. ఏది సత్యమో నాకైతే తెలియదు, కానీ ఈ సమయంలో నాకు మాత్రం కడుపు మంటగా ఉంది. ఉదయం ఎప్పుడో టిఫిన్ చేశాను, నా గడియారం ప్రకారంగా 2:30 అయిందండి. కనుక చాలా క్లుప్తంగా ఈ వివాహం ముగించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారి చేతిలో ఉన్నటువంటి బైబిళ్ళు, వారి బొకేలు తమ సీట్లో ఉంచి లేచి ముందుకు రావాలని వారిరువురిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సిద్ధంగా ఉన్నాను. చేరవచ్చిన మీలో ఈ వివాహము చేయకూడదని చట్టరీత్యా న్యాయమైన, యథార్థమైన ఆక్షేపణ లేక ఆటంకం ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే తెలియపరచాలని సభాముఖంగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. వివాహము జరిగించిన తర్వాత వారి కుటుంబ జీవితంలో ప్రవేశించి ఎవరైనా చిక్కులు, తొందరలు, కలతలు కలిగించినట్లయితే అటువంటి వారి మీద కఠినమైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం వారు అధికారం ఇచ్చారండి. అందుచేత నేను మనవి చేసేది ఏమిటంటే, ఏదైనా ఆక్షేపణ ఉంటే, న్యాయమైన ఆక్షేపణ ఏదైనా ఉంటే ఇప్పుడే తెలియపరచాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. లేని ఎడల మరికి ఎన్నడూ దాని గురించిన ప్రస్తావన ఎత్తకూడదు. మౌనము అంగీకారం అన్నారు. అయినా మీ అందరి సమ్మతికి సూచనగా మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించాలి. ఈ ప్రాంగణంలో ఉన్న వారందరూ తమ చేతులు పైకెత్తి చూపించాలి. ఫోటో వారు, వీడియో వారు వారిని జాగ్రత్తగా ఫోటో తీయాలి, వీడియో తీయాలి. ఎవరైనా తీయని ఎడల దానికి తర్వాత నేను మిమ్మల్ని కలుసుకుంటాను. చాలా మంచిది. పేర్లు ప్రకటించారు, మనందరికీ పరిచయమే. అయినా వారి పేరేమో, వారి సమ్మతి ఏమిటో వారి ద్వారానే మనం తెలుసుకుందాం. బాబు, మీ పేరేం పేరు? కంకణాల సందీప్. పెళ్లి కుమారుని పేరు కంకణాల సందీప్. అమ్మా, మీ పేరేం పేరు? నూతలపాటి అనూష. పెళ్లి కుమార్తె పేరు నూతలపాటి అనూష. బాబు కంకణాల సందీప్, నూతలపాటి అనూషను నీ హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకంగా వివాహం చేసుకునుచున్నావా, లేక ఎవరైనాను మిమ్మను బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను. ఎవరు మిమ్మను బలవంతం చేయలేదా? చేయలేదు. చాలా మంచిది. అలాగైతే కలిమి ఎందును, లేమి ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, సుఖమందును, దుఃఖమందును అనూషను ప్రేమించి, పోషించి, సంరక్షించి, ఇతరులను వల్లక నీ జీవిత కాలమంతా అనూషతో నమ్మకముగా కాపురము చేయుదువా? చేస్తాను. నమ్మకంగా చేస్తాను. నమ్మకముగా కాపురం చేయి. చాలా మంచిది. అమ్మ అనూష, కంకణాల సందీప్ను నీ హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా వివాహం చేసుకొనుచున్నావా, లేక ఎవరైనాను మిమ్మను బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను. ఎవరు మిమ్మను బలవంతము చేయలేదు కదా? చేయలేదు.
అలాగైతే కలిమి ఎందును లేమి ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖమందును దుఃఖమందును సందీపును ప్రేమించి ఘనపరచి ఇతరులను వల్లక నీ జీవిత కాలమంతా సందీప్తోనే నమ్మకముగా కాపురము చేయుదువా? నమ్మకంగా కాపురం చేయదు. చాలా మంచిదమ్మా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చాలా సంతోషముతో హృదయపూర్వకంగా వారి సమ్మతిని తెలియపరిచారు. వారిరువురికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుని తల్లిదండ్రులు శ్రీనివాసరావు గారు, సహోదరి జయమ్మ, అలాగే అనూష మరి తరఫున బాధ్యులైన వారు ఎవరైనా వేదిక మీదకి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. సహోదరి జయమ్మ కూడా, అమ్మ రండి. అమ్మాయి తరఫున కూడా బాధ్యులైన వారు వేదిక మీదకి రావాలని. మాస్టారు, మీరు సంఘ సభ్యులు కానీ నా బాధ్యత ప్రకారంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పేరేం పేరండి? కంకణాల శ్రీనివాసరావు. జయమ్మ. కంకణాల శ్రీనివాసరావు గారు, మీ కుమారుడు సందీప్కు అనూషను పుచ్చుకోవడం సంతోషమేనా? సంతోషమే. ఆక్షేపణ లేదు కదా? లేదు. ఆక్షేపణ లేదు. చాలా సంతోషం అండి. బాబు, మీ పేరేం పేరు? జాన్సన్. జాన్సన్. మరి అనూష మీకేమవుతారండి? కూతురయ్య. కుమార్తె. మరి మీ కుమార్తెను శ్రీనివాసరావు గారు అబ్బాయి సందీప్కి వివాహం చేయడం సంపూర్ణంగా ఇష్టమేనా? ఇష్టమేనా. చాలా మంచిది బాబు. మీ అమ్మాయి కుడి చేపట్టుకోండి. మాస్టారు, మీ అబ్బాయి కుడి చేపట్టుకోండి. ఇద్దరి చేతులు కలపండి. అమ్మ, మీరు కూడా పట్టుకోండి. కొంచెం జరగండి సార్, మీరు వెనక ఉండండి. ఓకే రెడీ సార్, కొంచెం నవ్వుతూ ఉండాలి అందరూ. రెడీ సార్? ఎస్, ఓకే సార్. శ్రీనివాసరావు గారు, జయమ్మ, అలాగే జాన్సన్, మీరు వెళ్ళి మీ కొరకు వేయబడిన సీట్లో కూర్చొని పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో ప్రమాణం చేయబోతున్నారు. దయించి మీరందరూ జాగ్రత్తగా వినాలని నేను సహాయకరంగా నేను చెప్తున్నాను, కానీ నేను చెప్పినట్టు కాదు. దేవుని సన్నిధిలో మీరు భయముతో వణుకుతో హృదయపూర్వకంగా అనూషతో ఈ ప్రమాణాన్ని చేయాలి. నేను చెప్పుచున్న మాటలు అందరికీ వినబడినట్లుగా స్పష్టంగా మీరు చెప్పాలి. సందీప్ అను నేను, అనూష అను నిన్ను ఇది మొదలుకొని నా జీవిత పర్యంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖమందును దుఃఖమందును ఇతరులను వల్లక నిన్ను ప్రేమించి నిన్ను పోషించి నిన్ను సంరక్షించుటకై నిన్ను నా జీవిత పాలి భాగస్థిరాలుగాను నా పెండ్లి భార్యనుగాను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను యేసు ప్రభువు నామమున ప్రమాణము చేయుచున్నాను. బాబు, ఏం చేశారు? ప్రమాణం. ఎవరితో చేశారు? అనుషతో. ఎంతకాలం చేశారు? జీవితకాలం. చాలా మంచిది బాబు. మీరు దేవుని సన్నిధిలో చేసిన ఈ ప్రమాణం మీ జీవితాంతం నెరవేర్చుకోవాలని యేసు ప్రభు నామమున నేను మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీరు కూడా నేను చెప్పే మాటలు నేను సహాయకరంగా చెప్తున్నాను, కానీ అవి నా మాటలు కాదు. దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో హృదయపూర్వకంగా సందీప్తో మీరు ఆయన ముఖం వైపు చూస్తూ చెప్పాలి. పెద్దగా చెప్పాలి. అనుషాను నేను, సందీప్ అను నిన్ను
ఇది మొదలుకొని నా జీవిత పర్యంతము దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కలిమి యందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖమందును దుఃఖమందును ఇతరులను వల్లక నిన్ను ప్రేమించి నిన్ను ఘనపరచి నా జీవిత కాలమంతా నీకే భార్యగా ఉందునని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఏం చేశారు? ప్రమాణం ఎవరితో చేశారు? సందీప్తో. ఎంతకాలం చేశారు? జీవితకాలం. చాలా మంచిదమ్మా అనుష, మీరు దేవుని సన్నిధిలో చేసిన తీసుకొచ్చాను ఆయన ఈ సమయంలో సందీప్ హలో తన భార్య అనుష ముఖం మీద ఉన్న ముసుగును తొలగించి ఆమెను మనందరికీ పరిచయం చేస్తాం. మన వివాహమునకు గుర్తుగాను ప్రేమకు సూచనగాను దీవెనలు ధారాళముగను వీరలపై దీవెనలు బాగుగా వేగమెదిగనెమ్ము భావన దండిగను సిద్ధపడు సేతుముని ప్రియ బీటలను దేవరని దీవెనలు దానము దిగనెమ్ము పావన యేసుని దొరకను. హలో ఒకసారి చూడండి, అలానే ఇటు తిరిగి కొంచెం ఆ చేయి పైన పట్టు. పులిసిపోయాను ఎంతో చంద్రుడమ్మ తాను రస్తవన్నుడు నా ప్రియుడు అవలవన్నుడు రస్తవన్నుడు నా ప్రియుడు కిలలో సమారూప పురుషుడు సుందరుడమ్మ నేనంతో మురిసిపోయాను సుందరుడమ్మ తాను. సంఘ పెద్దలు జ్యోతిర్మయ బాబు గారు ప్రార్థన చేస్తారు.
తరువాత శాంసాన్ గారి దీవెనతో వారిని మీ మధ్యకు పంపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, కృపగల యేసయ్యా, నీ పాదాలకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొని నీ పిల్లలుగా, నీ సొత్తుగా నిన్ను సేవించి ఆరాధించే ప్రజగా చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డ సందీప్, అనూష వివాహాన్ని మీరు చక్కగా జరిగించుటకై మీరు తోడ్పడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించండి. భవిష్యత్తు కొరకై వారిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో ఒక మంచి కుటుంబంగా, దైవికమైన కుటుంబంగా వారు వర్ధిల్లటానికి, అనేక కుటుంబాలకు మాదిరిగా ఈ కుటుంబం ఉండుటకై నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారి దాంపత్య జీవితాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారిని సన్నిధిలో చేసినటువంటి ప్రమాణాలు తుదవరకు నిలుపుకునేవారుగా వారుండుటకై నీ కృప అనుగ్రహించండి. వారిని దీవించమని, ఆశీర్వదించమని, ఇరుపక్షాల కుటుంబాలను కూడా ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. భూలోకంలో పురుషుడైనా స్త్రీ అయినా ఒంటరిగా ఉండకూడదు. వారు కలిసి కుటుంబ జీవితంలో ఉండాలి. మంచి ఫలములు కలిగి కుటుంబ జీవితంలో వారు అన్యోన్యంగా సాగిపోవాలని మీ నిత్య సంకల్పమును ఈ దినము నెరవేర్చిన దేవా స్తోత్రం. మరి సందీపు, అనూష ఇద్దరిని భార్యాభర్తలుగా మీరు జతపరచినందుకు స్తోత్రం తండ్రి. ఇటు సంఘములో యోగ్యముగా మేము ఆరాధిస్తూ మీ కొరకు జీవిస్తూ వారు చేస్తున్న ఉద్యోగములలో కృపనిచ్చి భవిష్యత్తులో మంచి ఫలాలు కలిగి తండ్రి మంచి యోగ్యులైన మాదిరికరమైన భార్యాభర్తలుగా వారు జీవించినట్లు వారి జీవిత కాలమంతా మీ క్షేమము, దీవెన, ఆశీర్వాదము మెండుగా ఉంచుమని యేసు ప్రభు అమూల్యమైన నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సమాధానం తోడు నూతన దంపతులకు మనందరితో సదా తోడయుండుగాక. ఆమేన్. మధురమైన ఈ సమయం నేను శ్రేష్ఠ గీతం. మధురమైన ఈ సమయం నేను పాడు శ్రేష్ఠ గీతం. అందమైన ఈ జంట సమయమంతా దేహమందున నిన్ను చేసే మహిమకరముగా సమకూర్చే పరిశుద్ధముగా నిన్ను చేసే మహిమకరముగా సమర్పించే పరిశుద్ధం. కనుల పంటై సమకూర్చనే
ప్రేమ నిర్ణయం జరిగేగా ఈ యేసయ్య ప్రేమ నిర్ణయం జరిగే కనుల పంటై నిలచలాగా వారి మనసంతా బంధుమిత్రులు తల్లిదండ్రులు చేయి కలుపగా సహకరించగా వారి మనసంతా బంధుమిత్రులు మమేకముగా తేలులాగా నదిని అంశమంతా అందమైన ఈ నిలచలాగా దేవనీవే జత చేయగా ఈ సమయం నేను పాడి శ్రేష్ఠ గీతం మధురమైన ఇలా ఉండండి. నిమిషం కళ్ళు మూయండి. ఘనమైనది హెబ్రీ 13:4. క్రైస్తవ వివాహ సర్టిఫికేటు బాపట్ల జిల్లా జయపంగులూరు మండలం జయపంగులూరు గ్రామ కాపురస్తులు కంకణాల శ్రీనివాసరావు జయమగార్ల కుమారుడు కంకణాల సందీప్. బాపట్ల జిల్లా జయపంగులూరు మండలం జయపంగులూరు గ్రామ కాపురస్తులు నూతనపాటి ఆదినారాయణ లేటు సువార్తమ్మ గార్ల కుమార్తె నూతనపాటి అనూష. వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు అంగీకరించి జతపరచబడింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సెక్షన్ 609 ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 1872 వీరిని భార్యాభర్తలుగా దృఢపరుచున్నాను. వివాహము పెండ్లి కుమారు ఇంటి ముందు పందిరిలో 1/6/2023 సంవత్సరం. దేవుడు జతపరిచిన వారిని మనసుకు వేరు చేయకూడదు. ఇందుకు సాక్షులు కాకి జీవరాజు, సలగల జాన్సన్. ఈ సమయంలో సందీపును అలాగే అనుషను భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచి ఓకేనా ఉంటావా? కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించట్లో తోడ్పడినటువంటి వివాహ రిజిస్ట్రార్ గారు డి కృపాదానం గారికి, చక్కగా నిర్వహించినటువంటి దైవజనులలో చక్కగా నడిపించినటువంటి స్టీఫెన్ గారికి, అలాగను వాద్య సహకారం అందించిన ఆ ప్రియులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మీరు ఏదైనా సరే గిఫ్ట్స్ ఇవ్వాల్సి సోదరా అందుకో నీ జీవితం పండించుకో వీలు దొరికెలేడు చూసుకో నీ జీవితం పండించుకో నీతోనే లోకమై జీవించగా తల్లిదండ్రులు విరచి తన ఇంటిని మరచి నీతోడు చూసుకో నీ జీవితం పండించుకో
ఊహించలేదయా ఈ మేలులన్నీయు, తలంచలేదయా ఈ ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా, పాడకుండా పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా, ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు.
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక. క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు. వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు. సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్లికి కారణభూతుడు. కడపటి పెళ్లికి ఆయనే వరుడు. కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశాదీపిక, సుమధుర స్వరమాలిక.
కాంతులు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన మహోన్నతుడు నిర్మించినది
జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధుర